క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. కుటుంబ సమేతముగా ఆ ప్రభువును ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం స్వీకరిద్దాం. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ మన జీవితంలోనికి, మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించుకుందాం. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. భారము చేత అలసి సొలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. ఆమేన్. అభయమిస్తున్న దేవుడు ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, అన్ని రకాల కష్టాల్లో ఉన్నావా, ప్రభు నామములో ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక, ఆమేన్. ఆ వ్యాధులన్నీ తొలగిపోవును గాక, ఆమేన్. ఆ కష్టాలన్నీ తొలగిపోవును గాక, ఆమేన్. మంచి రోజులు వచ్చును గాక, ఆమేన్. శుభ కార్యాలు జరుగును గాక, ఆమేన్. అద్భుత కార్యాలు జరుగును గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉన్న భయాన్ని, ఆందోళన అన్ని కూడా తొలగించి ఆమేన్. ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో మీ స్వస్థతలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు, బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. అవును దేవా, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు, తల్లి వోలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వోలే నన్ను పోషిస్తుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా కాపరి
బాధల్లో ఉన్నావా, ఈ లోకంలో తప్పిపోయావా, శ్రమల్లో ఉన్నావా, బలహీనతల్లో ఉన్నావా, ఆ గొప్ప దేవుడు మనందరిని వెదికి రక్షించడానికే మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థన చేద్దాం. ఆ ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ప్రతి క్రియ నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. ప్రతి మాటల నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను పొందుకున్న తప్పిపోయిన గొర్రె వలె ఆయన దగ్గరకు పరుగులు తీసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో చేరే మహాకృపను దయచేయమని వేడుకుందాం. ప్రియ సహోదరులారా, తప్పిపోయినటువంటి బాధల్లో శ్రమల్లో ఉన్న వారిని రక్షించడానికే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనలో ఉన్న బలహీనతలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. మనలో ఉన్న బాధలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. మనలో ఉన్నటువంటి అన్ని రకాల బంధకాలను తొలగించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. చప్పట్లు కొడుతూ కొండలలోన, కోనలలోన, వాగులలో, ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు. కను పాపలా కాపాడుతుంటాడు. కొండలలోన, కోనలలోన, వాగులలో, ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు. కను పాపలా కాపాడుతుంటాడు. కొండలలోన, కోనలలోన, వాగులలో, ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు. కను పాపలా కాపాడుతుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు. తన బాటలో నన్ను నడిపిస్తాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు. అవును దేవా, తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. తన ప్రేమతో ఆదుకుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా. ఈసయ్యా, 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 నా ఈసయ్యా. యేసయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, నా యేసయ్యా. ఈసయ్యా, 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 నా ఈసయ్యా. చప్పట్లు కొడుతూ. ఈసయ్యా, 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 నా ఈసయ్యా. ఈసయ్యా, 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 నా ఈసయ్యా. చప్పట్లు కొడుతూ. ఈసయ్యా, యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఈసయ్యా, యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఈసయ్యా, 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 నా ఈసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాము. నా
యేసయ్యా హల్లెలూయా 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 తల్లివోలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రివోలే నన్ను పోషిస్తుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లలిస్తుంటాడు. అందరూ కూడా హృదయం మీద చేయి పెట్టుకుని ప్రభు చిత్తానుసారం జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే బాధపడుతున్నారో, ఎవరెవరైతే కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో చిక్కుకొని పోయి ఉన్నారో, లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మనలో ఉన్న అన్ని రోగాల నుండి విడుదల దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదల దయచేయమని, అన్ని రకాల పాపాలు, శాపాలు, వాటి క్రియల నుండి విడుదల దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టండి. ఎవరెవరిలోనైతే నెగిటివ్ ఆలోచనలు ఉదయం లేవగానే నిద్రపోయేంత వరకు చనిపోవాలి, నేను దేనికి పనికిరాను, నన్నెవరూ ప్రేమించటం లేదు, నన్ను అందరూ కూడా అవమానపరుస్తూ ఉన్నారు, నాకు ఇది పెళ్లి కాలేదు, సంతానము రాలేదు, నేను శాపగ్రస్తుడుగా మిగిలిపోయాను, శాపగ్రస్తురాలుగా మిగిలిపోయాను అని నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతున్నవారు మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించండి. ఆ గొప్ప దేవుని నామములో మీలో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచనలన్నీ కూడా తొలగిపోవును గాక. ప్రభు ఉన్నతమైన నామములో మీ అందరిలో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచనలు, క్రియల నుండి మీకు సంపూర్ణ విడుదల కలుగును గాక. యేసు నామములో మీకు విడుదల కలుగును గాక. యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక. యేసు నామములో మీకు ఓదార్పు, సమాధానము కలుగును గాక. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. తీసివేయబడిన రాయి మూలరాయి అయినట్లు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది రకరకాల బంధకాలతో బాధపడుతున్నారు. తాగుడు అనే బంధకం, పేకాట అనే బంధకం, దుష్ట శక్తులు, మంత్రాలు, రకరకాల మత్తు పానీయాలు బంధకాలలో బాధపడుతూ ఉన్నారు. వారి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే ఈ బంధకంలో నుండి, ఈ తాగుడు, ఈ వ్యభిచారము, ఈ జూదము, పేకాట, రకరకాల మత్తు పానీయాలు స్వీకరించడం, దేవుడిచ్చినటువంటి అందమైనటువంటి హృదయాన్ని, శరీరాన్ని నాశనం చేసుకుంటూ వాటిలో నుండి బయటపడలేక ఈ అంధకారములోనే, ఈ చీకటి కొట్టులోనే, ఈ దుష్ట శక్తుల వలయములోనే కొట్టిమిట్టాడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాంటి వారు ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ఉంటే మీ కుడి చేతిని పైకి లేపండి. ఈరోజు ప్రభు మీ అందరికీ ఉన్నటువంటి అన్ని రకాల దుష్ట శక్తుల నుండి మీకు విడుదలనివ్వబోతున్నారు. అన్ని రకాల బంధకాల నుండి విడుదల ఇవ్వబోతున్నారు. అన్ని రకాల సమస్యల నుండి మీకు విడుదల ఇవ్వబోతున్నారు. యేసు నామములో ఈ బిడ్డలకు ఈ బంధకాల నుండి విడుదల కలుగునుగాక. ఈ దుష్ట
దుష్ట శక్తుల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ మంత్ర శక్తుల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ పాపపు క్రియల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ రకరకాల మత్తు పానీయాల వలయములో నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ దివ్య సప్రసాద ఆరాధన ఈ బిడ్డలకు గొప్ప దీవెనకరంగా మారును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు రకరకాల కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఎవరెవరైతే ఈ సమస్యలకు బాధపడుతున్నారో అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టుగా, ఒకదానికి ఒకటి పొంతన లేకుండా, ఒకరికి సఖ్యత సమాధానం లేకుండా, రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఈ రకరకాల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంపూర్ణ విడుదలను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆమేన్, ఆమేన్. ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో మీరు మీ కుడి చేతిని పైకి లేపి ఆ ప్రభు పాదాల చెంత మీ ఉద్దేశాలన్నీ కూడా సమర్పించుకోండి. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోకూడదో తెలియక మానసికంగాను శారీరకంగాను సతమతమవుతూ బాధపడుతున్న ఈ బిడ్డలకు మీ ఉన్నతమైన నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడే ఈ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఆమేన్. కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు మీ నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక. ఆమేన్. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని రకాల మనస్పర్ధాలు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని రకాల అనుమానాలు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని రకాల దుష్ప్రచారాలు తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడునుగాక. ఆమేన్. మీ కుటుంబముగా మారునుగాక. ఆమేన్. ఆ కుటుంబంలో మీ ఉన్నతమైన దీవెనలు వర్షం వలె ప్రవేశించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతున్నారు. నా భర్త నేను అనుకున్న విధముగా నన్ను ప్రేమించలేదని, నా భార్య నేను అనుకున్న విధముగా లేదు అని, సంతానం లేదని, ఉద్యోగం లేదని, ఆర్థిక సమస్యలు అని, ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా మనస్సులో పెట్టుకొని డిప్రెషన్కు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, దేవుడు నన్ను శపించాడు, నా ప్రార్థన ఆలకించటం లేదు, నా పూర్వీకులు ఏదో పాపం చేసి ఉన్నారు, నా తల్లిదండ్రులు ఏదో పాపం చేసి ఉన్నారు, అందుకని నాకు ఈ పాపాలు ఈ శాపాలు, సంతోషమే లేదు, సమాధానమే లేదు, ఎంతకాలం జీవించాలి ప్రభా అని అనేక రకరకాల డిప్రెషన్కు వెళ్ళిన బిడ్డలు ఈరోజు మన ముందు ఉన్నారు. అలాంటి ఆలోచనలు కలిగిన వారు ఎవరైనా ఉంటే చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని వైపు ఉంచండి. అందరం కూడా కుడి చేతిని పైకి లేపి ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా మీకు స్తోత్రం. ఏ ఒక్క బిడ్డ బాధల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఉండకుండా వారందరినీ కూడా ఉన్నతంగా దీవించాలని ఆశపడుతున్న ప్రభువా మీకు స్తోత్రమయ్యా. ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నా. వీరిలో ఉన్నటువంటి భయము ఆందోళన మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగాక. వీరిలో ఉన్న కష్టాలు శ్రమలు ఇబ్బందులన్నీ కూడా మీ నామములో తొలగిపోవునుగాక. మీ ఉన్నతమైనటువంటి శక్తితో మీకు ఈ బిడ్డలకు విశ్వాసాన్ని బలపరచమని, విశ్వాసము ద్వారా వారిలో ఉన్న అన్ని రకాల సమస్యలు ఆందోళన వేదన నుండి విడుదల పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. యేసు నామములో వీరిలో ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక. మీ ఉన్నతమైన నామములో శక్తిలో ఈ బిడ్డలో ఉన్న అన్ని రకాల ఆటంకాలు ప్రమాదాలన్నీ కూడా తొలగిపోవునుగాక. అన్ని రకాల మనస్పర్ధాల నుండి విడుదల కలుగునుగాక. అన్ని రకాల దుష్ట శక్తులు వాటి ప్రమేయం నుండి విడుదల కలుగునుగాక. పూర్వపు పాప శాపాల నుండి విడుదల కలుగునుగాక. ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక. అనారోగ్య సమస్యల నుండి విడుదల కలుగునుగాక. అన్ని రకాల బంధకాల నుండి విడుదల కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా ఒక్క నిమిషం ఆ ప్రభు ముందు మోకరిద్దాం. హృదయం మీద చేయి పెట్టుకుని ఇంకా ఏమైనా బాధలు మనలో ఉన్నాయేమో, ఇంకా ఏమైనా బలహీనతలు మనలో ఉన్నాయేమో, ఇంకా ఏమైనా
దుష్ట శక్తులు, ఆటంక శక్తులు, వాటి యొక్క ప్రమేయం మన మీద ఉందేమో ఆత్మపరిశీలన చేసుకుని, ఇది దేవుడిచ్చినటువంటి అనుకూల సమయం, ఆయన మనందరికి ఇచ్చినటువంటి గొప్ప సందేశంలో పాలు పంచుకొని ఆ గొప్ప దేవుని యొక్క ఉద్దేశానుసారం జీవించే యోగ్యతను మనకు దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఓ ప్రభా, మీ ముందు మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభా. బాధల్లో, వ్యాధుల్లో ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు, వృద్ధాప్యాయం వరకు ఏ బిడ్డ ఏ సమస్యలతో, ఏ ఆటంకాలతో, ఏ కొరతతో, ఏ సమస్యలతో జీవిస్తున్నారో మీ ఉన్నతమైన నామంలో అవన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాం. మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. మీరే దగ్గర ఉండి వారిని జతపరచమని వేడుకుంటున్నాం. వారిలో విశ్వాసాన్ని బలపరచమని వేడుకుంటున్నాం. వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా, కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో, కుటుంబ సమస్యలతో, అనేక రకరకాల మనస్పర్ధాలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మన వ్యక్తిగత అవసరాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచుతూ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించబోతూ ఉండగా, ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఎవరెవరిని సమర్పించాలనుకుంటున్నావో, ఏ ఉద్దేశాలు సమర్పించాలనుకుంటున్నావో ఆ ఉద్దేశాలన్నీ కూడా సమర్పించి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.